ఊహించని రీతిలో జరిగిన ప్రమాదమే అయినా ఆ ఘటన అమెరికా భారత్ మధ్య సంబంధాలను కదిలిస్తోంది. భారతీయ ట్రక్ డ్రైవర్ కోసం ఏకంగా 15 లక్షల మంది సంతకాలు చేశారు. క్షమించండి హర్జిందర్ సింగ్ ను అన్న నినాదం అమెరికాలో మార్మోగింది. మానవత్వం ప్రదర్శించమంటూ చేసుకున్న విన్నపానికి లక్షలాది మంది ప్రజలు మద్దతు ఇవ్వటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అమెరికాలో పెద్ద దుమారం రేపింది. ఈ నెల 12వ తేదీ ఫ్లోరిడాలోని పియర్స్ ప్రాంతం ఓ ట్రక్కు మినీ వ్యాన్ ను ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో మినీ వ్యాన్ బాగా దెబ్బతింది. అందులో ప్రయాణిస్తున్న 3 అమెరికన్ పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ ట్రక్కు నడిపింది ఎవరో కాదు, 28 ఏళ్ల భారతీయ యువకుడు హర్జిందర్ సింగ్. పోలీసులు కేసు నమోదు చేసి హర్జిందర్ సింగ్ ను అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియా నుంచి ఫ్లోరిడాకు తరలించారు. ప్రమాదం తర్వాత మానవత్వవాదులు ముందుకొచ్చారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదు, ఊహించని ప్రమాదం మాత్రమే. అందుకు హర్జిందర్ సింగ్ కు మానవత్వంతో క్షమాభిక్ష ప్రసాదించాలన్నారు. ఆన్లైన్ లో పిటిషన్ పెట్టి సంతకాల సేకరణ మొదలుపెట్టారు. ఈ ఆన్లైన్ ఉద్యమానికి అనూహ్య స్పందన లభించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 15 లక్షల సంతకాలు దాటిపోయాయి. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికన్లు ఆగ్రహంతో రగిలిపోయారు. 3 అమాయకుల ప్రాణాలు పోయాయి. హర్జిందర్ సింగ్ అక్రమ వలసదారుడు, అతనికి ఎందుకు క్షమాభిక్ష పెట్టాలని ప్రశ్నిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం కూడా స్పందించింది. ట్రక్కు డ్రైవర్ల వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది అమెరికా ఇమిగ్రేషన్ విధానాలపై సరికొత్త చర్చకు దారితీసింది. మానవత్వవాదుల పిటిషన్ ను అంగీకరించొద్దు అంటూ పోటీగా ప్రతి పిటిషన్ ఉద్యమం మొదలుపెట్టారు. చట్టం ముందు అందరూ సమానులే, నిర్లక్ష్యం చేసిన వారికి మినహాయింపు ఉండకూడదు, హర్జిందర్ సింగ్ కు క్షమాభిక్ష పెట్టమని కోరుతున్న వారిని కూడా దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పిటిషన్ లో సంతకాలు సేకరిస్తున్నారు. ఒకవైపు మానవత్వం కోరుతున్న విన్నపాలు, మరోవైపు కఠిన చట్టం అమలు చేయాల్సిందేనని డిమాండ్లు చేస్తున్న అమెరికన్ పౌరుల వాదనలు. ఇరువైపుల వాదనలు చాలా బలంగా జరుగుతున్నాయి. దీంతో ఈ కేసు ఎలా ముగుస్తుందో, అమెరికాలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ పెరిగింది. ఈ కేసు అమెరికాలో వలసదారుల భవిష్యత్తునే కాదు, అమెరికా ఇమిగ్రేషన్ విధానాల భవిష్యత్తును కూడా ప్రభావితం చేయబోతుందన్న ఉత్కంఠ పెరిగింది.